యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. మీరు నిన్న గీతాసారం పాటలో 15, 16, 17 చరణాలు విన్నారు. ఈరోజు 18వ చరణం వింటారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. భక్తి జ్ఞాన వైరాగ్యము సాధించుమురా, సర్వధర్మాలను నాకే అర్పించరా. ధర్మ మార్గము నీవు సంచరించరా, నీ ధర్మము నీకు శ్రీరామ రక్షరా. నీ ధర్మము నీకు శ్రీరామ రక్షర అనుచు బోధించను పార్జునకు కృష్ణుడు. భగవంతుని మాటలే భగవద్గీతాయను, భగవంతుని మాటలే భగవద్గీతాయను. కృష్ణార్పణం. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా భగవద్గీత సారం, గీతాసారం పాట విన్నందుకు, వీక్షించినందుకు శ్రద్ధతో, ఆసక్తితో మీరందరూ చక్కగా విన్నారు. దానికి చాలా సంతోషము. అయితే ఒక చిన్న మాట, మా చిన్ననే చెప్తూ ఉండేవాడు, ఏదైనా మంచి విషయాలు ఉంటే అందరికీ పంచిపెట్టాలి అని చెప్పని. అందుకని ఈ గీతాసారం పాట నాకు తెలిసిన వెంటనే యూట్యూబ్లో పెట్టి అందరికీ తెలియజెప్పాలని చేస్తున్నాను. మీరు కూడా ఈ మంచి విషయం, ఈ పాటని మీ స్నేహితులకి, మీ బంధువులకి అందరికీ కూడా పంచిపెట్టి సంతోషాన్ని పొందండి. పంచిపెట్టడంలో పరమార్థం ఉందని కూడా చెప్పేవాడు. ఆ పరమార్థాన్ని అందరం కూడా పొందాం. నా ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇదే నేను అనుకునే సూక్తి అనమాట. అలాగే కృష్ణుని ప్రార్థిస్తూ ఉంటాను. ఓకేనండి. ఈ రోజుతో గీతాసనం పాట కంప్లీట్ అయిపోయింది, పూర్తయింది. లాస్ట్ని కృష్ణుని ఒక హారతి పాట కూడా పాడతానండి. రావోయి మురళి కృష్ణ కర్పూర హారతి దిగునుమా, రావోయి మురళి కృష్ణ కాళివాహిపై నిలచి నృత్యము చేసడి కృష్ణ. నీరజలోచన రావా నీకిది హారతి గొనుమా, రావోయి మురళి కృష్ణ కర్పూర హారతి దిగునుమా, రావోయి మురళి కృష్ణ. బృందావన మదిలోనూ గోపికలందరితోనూ రాసక్రీడలను సలిపే రాధికలోల రావా, రావోయి మురళి కృష్ణ కర్పూర హారతి దిగునుమా, రావోయి మురళి కృష్ణ. కృష్ణార్పణం. మరొకసారి చెప్తున్నానండి, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా గీతాసారం పాట విని శ్రద్ధతో విన్నందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలండి. మీరు కూడా ఈ పాట ఎప్పుడైనా పాడుకుని కృష్ణుని యొక్క ఆశీర్వాదాలని పొందండి. కృష్ణార్పణమస్తు.